ఈ వారం మేషరాశి వారికి గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు అష్టమంలో ఉన్నాడు, కేతువు ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి శుభకార్యాలు కలిసి వస్తాయి, శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది, చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. అశ్విని నక్షత్ర జాతకులకి అనుకోకుండా శుభకార్యాలు ఇంట్లో కలిసి వచ్చే వారం ఇదే. భరణి నక్షత్రం వారికి చేపట్టినటువంటి పనులన్నీ సంతృప్తికరంగా ముగిసి మనసుకి ఆనందాన్ని కలిగిస్తాయి. కృత్తికా నక్షత్రం వాళ్ళకి యథార్థమైనటువంటి సంతోషకరంగా ఏవేవో అన్నీ కలిసి రావడమే కాక తాము అనుకున్నటువంటి సంతృప్తిని సంపూర్ణంగా సాధించుకోగలుగుతారు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూల సమయం అని చెప్పచ్చు. దైవపరంగా అయితే శ్రీ లలితా సహస్రనామాల్ని పఠించడం మంచిది. సేవాపరంగా అయితే నిరుద్యోగులు ఎక్కడెక్కడ తమకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో చూసుకుని ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయో వాళ్ళకి వివరించి చెప్తూ ఉండడం మంచిది. ఇక ఈ వారం ఆర్థికమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి కాలం.